వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 25-30 సంవత్సరాల క్రితం నవళ్ళు చదివే అలవాటున్న ప్రేక్షకులు లక్షల్లో ఉండేవాళ్ళు. అందుకే లైబ్రరీలో ఈ పుస్తకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. వీటిని సినిమాలుగా తీయడం మొదలుపెట్టి హిట్లు అందుకున్న ఈ ట్రెండ్ 2-3 దశాబ్దాలు కొనసాగింది. ప్రేమ్ నగర్, సెక్రటరీ, అభిలాష, ఛాలెంజ్, దొంగమొగుడు లాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. అయితే కొన్నిసార్లు దర్శకత్వ లోపం నవళ్లను సినిమాగా అనుగుణంగా మార్చుకోవడంలో చేసే పొరపాట్లు దారుణమైన ఫలితాన్నిచ్చి ఒక పెద్ద లెసన్నే నేర్పిస్తాయి. 1990 స్టార్ రైటర్ గా నవల ప్రపంచానికి యండమూరి వీరేంద్రనాథ్ రాజుగా ఉన్న సమయం. పలు సినిమాలకు పనిచేసిన అనుభవం రావడంతో దర్శకుడిగాను సత్తా చాటాలనే ఉద్దేశంతో నిర్మాత కెఎస్ రామారావు అగ్నిప్రవేశం చేయించారు. దారుణంగా పోయింది. అయినా సరే మరో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చి ఇద్దరికి గొప్ప స్నేహితుడైన చిరంజీవితో కాంబో సెట్ చేయడానికి మాట ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వీక్లీ మ్యాగజైన్ లో సీరియల్ గా వచ్చిన సువర్ట్పురి పోలీస్ స్టేషన్ ని సినిమాగా మార్చాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకున్నారు. డైరెక్టర్ గా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి రైటింగ్ కోసం దిగ్గజాలను రంగంలోకి దింపారు. స్క్రీన్ ప్లే పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా మాటలు ఎంవిఎస్ హర్నాథరావు రాశారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన ఇళయరాజా 6 పాటలు ఇచ్చారు. ముందు రికార్డ్ చేసిన పుట్టుమచ్చ మాసిపోవు సాంగ్ లో డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉన్నాయని దాని స్థానంలో భలేగా ఉందిరో ఇదేమి ముద్దురో అని రీప్లేస్ చేశారు. ఒకటి మినహాయించి మిగిలినవన్నీ మంచి బీట్స్ ఉంటే ట్యూన్స్ ఇచ్చారు ఇళయరాజా. చిరంజీవి కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నప్పటికీ ఫ్రెండ్ మీద నమ్మకంతో యండమూరి దర్శకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1990 జూలైలో షూటింగ్ మొదలుపెట్టి 6 నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేశారు. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. మాదాపూర్ ప్రాంతంలోని కొండల గుట్టల మీద సువర్ట్పురం సెట్ వేసి అక్కడే షూట్ చేశారు. మెయిన్ హీరోయిన్ విజయశాంతి కాగా రెండో కథానాయికగా నిరోష ఎంపికైంది. రెగ్యులర్ విలన్ వద్దనే ఉద్దేశంతో విజయకాంత్ పోలీస్ అధికారిలో పేరు తెచ్చుకున్న శరత్ కుమార్ ని ఒప్పించి వీరదాస్ క్యారెక్టర్ చేయించారు. సత్యనారాయణ, గొల్లపూడి కోట శ్రీనివాసరావు, సుధాకర్, పిఎల్ నారాయణ, అన్నపూర్ణ, బాబు మోహన్, మోహన్ రాజ్, శిల్ప, నారాయణరావు తదితరులు ఇతర పాత్రలకు పోషించారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్న ప్రెషర్ ని యండమూరి బాగానే తట్టుకున్నారు. నవలను సినిమాగా కన్వర్ట్ చేసే క్రమంలో కీలకమైన మార్పులు చేశారు. దొంగల ఊరుగా ప్రసిద్ధి చెందిన సువర్ట్పురంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు అదే గ్రామానికి పోలీస్ ఆఫీసర్ గా వచ్చి రాజకీయ సామాజిక ఒత్తిళ్లను ఎలా తట్టుకొని రౌడీయిజం ని రూపుమాపాడనేది ఈ సినిమా కథ. 1991 జనవరి 9 భారీ అంచనాల మధ్య సువర్ట్పురం పోలీస్ స్టేషన్ విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. చూసిన ప్రేక్షకులు నిరాశ చెందారు. నవలలో మెయిన్ హైలైట్ గా నిలిచిన లేడీ మంత్రి పాత్రని తీసేయడంతో పాటు స్టోరీని బాగా కుదించేయడం వాళ్లకు నచ్చలేదు. పైగా రామ్ గోపాల్ వర్మని అనుసరిస్తూ యండమూరి రాసుకున్న స్క్రీన్ ప్లే చిరంజీవికి సూట్ అవ్వలేదు. ఆడియో పరంగా ఇళయరాజా హెల్ప్ అయినా అసలు కంటెంట్ నీరసంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద తిరస్కారం తప్పలేదు. కొదమసింహం, రాజ విక్రమార్క యావరేజ్ ఫలితాన్ని తర్వాత సువర్ట్పురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ ని కలవరపరిచింది. అదే జనవరి నెలలో సువర్ట్పురం పోలీస్ స్టేషన్ తో పాటు విడుదలైన వెంకటేష్ శత్రువు, ఏఎస్ఆర్ సత్యనారాయణ గారి మనవరాలు, ఈవీవి ప్రేమ ఖైదీ బ్లాక్ బస్టర్ అందుకోగా సువర్ట్పురం పోలీస్ స్టేషన్ కి పోటీగా వచ్చిన భానుచంద్రన్ మూవీ సువర్ట్పురం దొంగలు మంచి సక్సెస్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టార్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయలేక యండమూరి శృతి తప్పడంలో నిర్మాత కెఎస్ రామారావుకు పెద్ద ఫెయిల్యూర్ దక్కింది. కోలుకోవడానికి కొంత టైం పట్టింది. చిరంజీవి సైతం ఇంత బ్యాడ్ రిజల్ట్ ఊహించలేదు. గుడ్డి నమ్మకంతో భారం మొత్తం దర్శకుడి మీద నెట్టడం ఎంత తప్పో అర్థమైపోయింది.